తెలివైన భార్య. కోనసీమ పరిసరాల్లోని రామాపురం అనే ఒక పచ్చని పల్లెటూరు. తెల్లవారుజామునే పక్షుల కిలకిలరావాలు, గోదావరి నుంచి వీచే చల్లని గాలి, పొలాల్లో పనిచేసే రైతుల పాటలతో ఆ ఊరు ఎప్పుడూ కళకళ్లాడుతూ ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్య అంటే ఊరంతా ప్రాణం. మనిషి కల్మషం లేనివాడు. ఎదుటివాడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే అమాయకుడు. అబద్ధమాడటం ఆయనకి అస్సలు తెలీదు. చిన్నతనంలోనే తండ్రి పోవటంతో ఇంటి బాధ్యత భుజాన వేసుకుని పొలం పనుల్లో పడిపోయాడు. అక్షరం ముక్క రాకపోయినా మట్టిని నమ్ముకొని బ్రతికే మట్టి మనిషి ఆయన. ఆయన భార్య పేరు లక్ష్మి. లక్ష్మి అంటే రామయ్యకి ఇల్లు వెలిగించే దీపం. లక్ష్మి అప్పట్లో పెద్ద బాలశిక్ష వరకు చదువుకుంది. అంటే అక్షరాలు కూడబలుక్కొని చదవటం, చిన్న చిన్న లెక్కలు వేయటం ఆవిడకి తెలుసు. చలికాలం రాత్రి. ఆకాశం నిండా చుక్కలు మెరుస్తున్నాయి. రామయ్య, లక్ష్మి ఇంటి బయట అరుగుమీద కూర్చొని ఉన్నారు. రామయ్య తన పాత గుంగళిని కప్పుకొని చలికి వణుకుతున్నాడు. లక్ష్మి లాంతరు వెలుగులో ఏదో పుస్తకాన్ని కూడబలుక్కొని చదువుతోంది. ఏమే లక్ష్మి, ఆ పుస్తకంలో ఏముంది? అలా కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నావు. అసలు ఆ అక్షరాలు నీకేం చెబుతున్నాయి? ఏముందండి, ఇందులో మన పూర్వీకుల కథలు, లోకజ్ఞానం ఉన్నాయి. చదువుకుంటే మనకి లోకం తెలుస్తుంది. ఎదుటివాడు మనల్ని మోసం చేయకుండా ఉండాలంటే కనీసం అక్షరం ముక్క తెలిసుండాలి. నా రాత ఇంతే లేవే లక్ష్మి. చిన్నప్పుడే ఆ పొలం గట్లు పట్టుకుని తిరిగాను. ఏనాడు బడి మెట్లెక్కలేదు. మా నాన్నకి నేనొక్కడనే కొడుకుని. నాకేమో ఆ దేవుడు చదివివ్వలేదు. ఎవరైనా ఏదైనా చెబితే అది నిజమని నమ్మేస్తాను. అందుకే ఆ జమీందార్ గారు ఇచ్చే లెక్కల దగ్గర నేను ఎప్పుడూ తలదించుకునే ఉంటాను. అయ్యో, బాధపడకండి. మీకు చదువు లేకపోయినా మంచి మనసుంది. కాని చూడండి, మనకి పిల్లలు పుడితే మాత్రం వారిని పెద్ద చదువులు చదివించాలి. వారు మీలాగా అమాయకులు కాకూడదు. ఈ లోకాన్ని జయించే తెలివితేటలు వారికుండాలి. అక్షరం ముక్క రాకపోతే ఈ సమాజం మనల్ని గౌరవించదు. నిజమే లక్ష్మి, నువ్వు చెప్పింది అక్షర సత్యం. మన పిల్లలు కలెక్టర్లవ్వాలి. నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు. నువ్వున్నావు కదా, నీ తెలివితో వారిని గొప్పవాళ్లను చెయ్యి. రామయ్య అమాయకత్వం ఊర్లో అందరికీ తెలిసిన విషయమే. చుట్టుపక్కల వారు కూడా ఆయన బోళాతనాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ ఉండేవారు. రామయ్య ఇంటికి కొంచెం దూరంలో మంగమ్మ అనే ఆవిడుండేది. ఆవిడ మాటలు చాలా తీయగా ఉంటాయి. కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక ఎత్తుగడ ఉంటుంది. రామయ్య పొలం నుంచి వస్తుండగా మంగమ్మ తన ఇంటి అరుగు మీద కూర్చొని కావాలనే విచారంగా ముఖం పెట్టింది. రామయ్య ఆమెను చూసి ఆగిపోయాడు. ఓయ్ తమ్ముడు, రామయ్య తమ్ముడు, అటు నుంచి అటే వెళ్ళిపోతున్నావేంటి? కాసేపిలా కూర్చో తమ్ముడు. నీ ముఖం చూస్తేనే నా కడుపు నిండినట్టుంటుంది. ఏమైందక్క, అలా ముఖం వేలాడదీశావు? బావగారేమైనా అన్నారా? ఏముంది తమ్ముడు, నా కర్మ కాకపోతే మీ బావగారు ఎప్పుడూ ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు. ఇంట్లో నేనొక్కదాన్నే అన్ని పనులు చూసుకోవాలి. అసలే ఇది చలికాలం. ఈ పూట ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది తమ్ముడు. ఎవరూ లేనిదాన్నని అందరూ నన్ను చులకన చేస్తున్నారు. అయ్యో అక్క, అలా అనకు. నేనున్నాను కదా నీకు తమ్ముడిలా. ఇదిగో ఈ 5 రూపాయలుంచుకో. నీకేదైనా కావాలంటే కొనుక్కో. వద్దు తమ్ముడు, వద్దు. నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నా మనసు రాదులే. నీకే మళ్ళీ కష్టమవుతుందేమో. అయినా సరే, నీ అంతటి నువ్వే ఇస్తుంటే కాదనలేను తమ్ముడు. నువ్వు చాలా మంచివాడివి. రామయ్య ఇంటికి రాగానే లక్ష్మికి ఆ విషయం తెలిసింది. ఏమండి, ఆ మంగమ్మ గారికి మళ్ళీ డబ్బులిచ్చారా? ఆవిడ మాటలన్నీ నంగనాచి మాటలు. బావగారు ఊర్లోనే ఉన్నారు. ఆవిడకి ఏ లోటు లేదు. కేవలం మీ అమాయకత్వాన్ని వాడుకుంటోందండి. ఏమో లక్ష్మి, ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూసి నా మనసు ఊరుకోలేదు. పాపం. మీకసలు విషయం తెలియడం లేదు. ఆవిడ మిమ్మల్ని చూసి లోపల నవ్వుకుంటుంది. సరే, ఈరోజు మీ కళ్ళతోనే ఆవిడ అసలు రంగు చూడండి. లక్ష్మి రామయ్యను తీసుకుని మంగమ్మ ఇంటి వెనక వైపు దొంగచాటుగా వెళ్ళింది. అక్కడ మంగమ్మ తన స్నేహితురాలితో నవ్వుతూ మాట్లాడుతోంది. చూసావా, అదిగో ఆ రామయ్యగాడు పరమవేదవ.
నేను కళ్ళకి కొంచెం ఉల్లిపాయ రాసుకుని ఏడ్చినట్టు నటిస్తే చాలు, చంకలో ఉన్న డబ్బులు తీసి నా చేతిలో పెడతాడు. తమ్ముడు అని ఒక్క మాటంటే చాలు, వాడికేమీ తెలీదు. వాడి అమాయకత్వాన్ని వాడుకోవడంలో నాకు సాటి ఎవ్వరూ లేరులే. రామయ్య అది విని నిశ్చేష్టుడయ్యాడు. లక్ష్మి అతని వైపు చూసి మెల్లగా ఇలా అంది, విన్నారా? మీరు తమ్ముడిలా చూస్తే ఆవిడ మిమ్మల్ని వెధవలా చూస్తోంది. చదువు లేదు కాబట్టి ఆవిడ మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తోంది. అక్షరం ముక్క తెలిస్తే ఇలాంటి మాయమాటలు మీదాకా రావు. నన్ను క్షమించు లక్ష్మి, నువ్వు చెప్పిందే నిజం. ఇక నుంచి నేను ఎవరి మాటలు పడితే అవి నమ్మను. మరుసటి రోజు ఉదయం రామయ్య పొలానికి వెళ్ళాడు. లక్ష్మి ఇంటి పనులు ముగించుకొని అరుగు మీద కూర్చొని ఉండగా పక్కింటి రాజమ్మవ్వ వచ్చింది. రాజమ్మవ్వకి ఎవ్వరూ లేరు, కాని ఆవిడకి లోకజ్ఞానం చాలా ఎక్కువ. లక్ష్మికి ఆవిడంటే ఒక రకమైన గౌరవం. ఏమే లక్ష్మి, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? రామయ్య పొలానికి వెళ్ళాడా? అవునవ్వా, ఈసారి పంట బాగా పండింది. 13 బస్తాల ధాన్యం వచ్చింది. ఇప్పుడే ఆ జమీందారు గారి దగ్గరికి వెళ్లారు. జమీందారు దగ్గరకా? ఏమే లక్ష్మి, నీ మొగుడు అమాయకుడు. ఆ జమీందారు పరమ పిసినారి, జిత్తుల మారి. వాడిచ్చే లెక్కలు నీ మొగుడికి అర్థం కావు. వాడిచ్చింది తీసుకొని వచ్చేస్తాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండవే తల్లి. అదేనా దిగులవ్వా, ఆయనకి రూపాయికి అర్ధ రూపాయికి తేడా తెలియదు. జమీందారు గారి చెబితే అదే వేదమనుకుంటారు. నాకు చదువున్నా నేనాడదాన్ని. ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళలేను కదా. ఆడదానివైతే ఏంటి లక్ష్మి, ఈ లోకంలో తెలివున్నవాడిదే రాజ్యం. నువ్వు కొంచెం ధైర్యం చేసి నీ మొగుడి వెనుక ఉండి నడిపించు. ఆ పెసినారి జమీందారుని ఎదిరించాలంటే మాటలు కాదు, తెలివి కావాలి. రామయ్య 13 బస్తాల ధాన్యాన్ని బండి మీద వేసుకుని జమీందారు గారి మేడ దగ్గరికి వెళ్లాడు. జమీందారు భూపతిరాజు గారు అరుగు మీద కూర్చుని తన గీతలను సరిచేసుకుంటున్నారు. పక్కనే ఆయన అనుచరులు సూరన్న, మారన్న నిలబడి ఉన్నారు. అయ్యగారు నమస్కారమండి. పంట కోశాను, 13 బస్తాల ధాన్యం తెచ్చాను. రేటు ఎంతిస్తారో మీరే చెప్పాలి. ఓహో రామయ్యవా, రా రా. ఈసారి పంట బాగానే వచ్చినట్టుంది. కానీ ఏం చేస్తాం, బయట రేట్లు తగ్గిపోయాయి. సరే, ఈ 13 బస్తాలకి నేను లెక్కలు వేశాను. ఇవిగో 100 రూపాయలు తీసుకో. జమీందారు కొన్ని నోట్లు రామయ్య చేతిలో పెట్టాడు. 100 రూపాయల అయ్యగారు? 13 బస్తాలకి 100 అంటే కొంచెం తక్కువగా ఉందేమో. ఏరా రామయ్య, నీకు లెక్కలొచ్చాయేంటి? అయ్యగారు చెప్పారు కదా, అది ఖచ్చితంగా సరిపోతుంది. నీకు అక్షరాలు రావు, అంకెలు రావు, మళ్ళీ లెక్కలు అడుగుతావేంటి? అవును రామయ్య, నా లెక్క ఎప్పుడు తప్పదు. కావాలంటే పోయి ఎవరినైనా అడుగు. ఇవి తీసుకుని త్వరగా వెళ్ళు. సరే అయ్యగారు, మీరే చెప్పారు కదా, తప్పకుండా నిజమే ఉంటుంది. రామయ్య ఇంటికి వచ్చి ఆ 100 రూపాయల్ని లక్ష్మి చేతిలో పెట్టాడు. లక్ష్మి ఆ డబ్బులు చూడగానే అదిరిపడింది. ఏంటండి ఇవి? 13 బస్తాలకి జమీందారు గారిచ్చింది ఇవేనా? అవును లక్ష్మి, 100 రూపాయలిచ్చారు. రేటు తగ్గిపోయిందట. నేను అడిగితే ఆ సూరన్నగాడు నవ్వాడు. 13 బస్తాలు, ఒక్కో బస్తా 15 రూపాయలు చొప్పున వేసుకున్నా 195 రూపాయలు రావాలండి. పోనీ రేటు 10 రూపాయలని వేసుకున్నా 130 రూపాయలు రావాలి. 100 ఇవ్వడమేంటండి? ఇది పక్కా మోసం. ఏమో లక్ష్మి, ఆయన పెద్ద ఆయన, అబద్ధమెందుకు చెబుతారు? నాకేమో లెక్కలు రావు కదా. నేను అడిగితే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుతారా? చదువులేదని మిమ్మల్ని తక్కువ చేస్తారా? రేపుదయం నేను వస్తాను మీతో పాటు. ఆ జమీందారు గారి లెక్కేంటో నేను చూస్తాను. వద్దు లక్ష్మి, నువ్వు ఆడదానివి, ఆయన పెద్దాయన. కోపం వస్తే మన పొలం తీసేసుకుంటారు. చూద్దాం. ఆయనకి బుద్ధి చెప్పకపోతే నా పేరు లక్ష్మి కాదు. మరుసటి రోజు ఉదయం రామయ్య భయం భయంగా లక్ష్మిని తీసుకుని జమీందారు గారి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మి ధైర్యంగా నిలబడింది. ఏరా రామయ్య, మళ్ళీ వచ్చావా? ఎవరివిడా? అయ్యగారు, ఈవిడ నా భార్య లక్ష్మి. నిన్న ఇచ్చిన డబ్బులు తక్కువ అని చెబుతోంది. ఓహో, రామయ్య భార్య చదువుల తల్లి అన్నమాట. మనకే లెక్కలు చెబుతోంది. వినరా సూరన్న,
అవునయ్య గారు, అక్షరం ముక్కరాని మొగుడు, పెద్ద బాల శిక్ష చదువుకున్న పెళ్ళాం, బాలే జోడి. అయ్యగారు, మాకు చదువు లేకపోవచ్చు, కానీ కష్టం తెలుసు. 13 బస్తాలకి మీరిచ్చిన 100 రూపాయలు ఏ లెక్కన ఇచ్చారో చెప్పండి. నా లెక్కలు నీకెందుకు చెప్పాలి? పోయి నీ మొగుడికి అన్నం వండుకో. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. చిత్తమయ్య గారు, వెళ్తాము. కాని ఒక్క మాట, మీరిచ్చే రేటు కంటే తక్కువకే నేను మరో వ్యాపారికి అమ్మి ఉండొచ్చు. కనీసం మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వండి. ఎవడా వ్యాపారి? ఈ ఊరిలో నాకంటే ఎక్కువ ఇచ్చేవాడెవడున్నాడు? సరే, నీకంత తెలివి ఉంటే ఈ మధ్యాహ్నం రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతాను. నీ లెక్కేంటో అక్కడ చెప్పు. ఓడిపోతే నీ 13 బస్తాలు నాకు ఉచితంగా ఇచ్చేయాలి. సమ్మతమేనా? వద్దు లక్ష్మి. సమ్మతమే అయ్యగారు, చూద్దాం ఎవరిది గెలుపో. లక్ష్మి పరుగున రాజమ్మవ్వ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. మంచి పని చేశావు లక్ష్మి, కాని జమీందారు చాలా తెలివైనవాడు. ఆయన దగ్గర పాతకాలపు తూనికరాళ్లున్నాయి. అవి తూకంలో తక్కువ చూపిస్తాయి. నువ్వు ధాన్యం బస్తాలను మళ్లీ కొలవమని అడుగు. కాని కొలిచేటప్పుడు ఆ సూరన్న గింజలను పక్కన వేయకుండా చూడు. అవ్వా, నాకు ఉపాయం తోచింది. జమీందారు గారు ఎప్పుడూ 13 అనే అంకెను తక్కువగా చూస్తారు. నేను ఆయన కళ్ల ముందే ఆయన లెక్కను తిప్పికొడతాను. నువ్వు కూడా అక్కడికొచ్చి నాకు తోడుగా ఉండు. ఊరి రచ్చబండ దగ్గర జనమంతా గుమిగూడారు. రామయ్య భయంతో గజగజ వణికిపోతున్నాడు. లక్ష్మి మాత్రం ధైర్యంగా నిలబడింది. సరే, ఊరి ప్రజలారా, ఈ లక్ష్మి నా లెక్క తప్పని చెబుతోంది. ఇప్పుడే ఆ 13 బస్తాలను మళ్ళీ కొలుద్దాం. సురన్న, కొలత మొదలు పెట్టో. సూరన్న ఒక కుంచం తీసుకుని ధాన్యాన్ని కొలవటం మొదలుపెట్టాడు. లక్ష్మి అప్పుడే ముందుకు వచ్చి ఇలా అంది. అయ్యగారు, ఒక్క నిమిషం. మీరు కొలిచేటప్పుడు అంకెలు నేను చెబుతాను. మీ సూరన్న కేవలం కొలవాలి, అంతే. సరే, నీ ఇష్టం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఏకాదశి, ద్వాదశి. లక్ష్మి 13 అని అనకుండా ఆవిడ తన పేరును ఉపయోగించింది. ఇలా 13 బస్తాలయ్యేసరికి ఆవిడ అంకెలను మార్చేసింది. ఏంటి లక్ష్మి, 12 తర్వాత నీ పేరు చెబుతున్నావు? 13 అనాలి కదా. అయ్యో అయ్యగారు, 13 అంటే అది అరిష్టం కదా, అందుకే నా పేరు చెప్పాను. ఇప్పుడు లెక్క చూడండి. మీ సూరన్న కొలిచిన దాని ప్రకారం కేవలం 12 బస్తాలే వచ్చాయి. అంటే ఒక బస్తా తక్కువ. నిన్న రామయ్య 13 తెచ్చాడు అన్నారు కదా, మరి ఆ ఒక్క బస్తా ఏమైనట్టు? అదేంటి, 13 బస్తాలు ఇక్కడే ఉన్నాయి కదా. లక్ష్మి మెల్లగా జమీందారు దగ్గరికి వెళ్లి అందరికీ వినబడకుండా కేవలం ఆయనకి మాత్రమే వినబడేలా, అయ్యగారు, చదువులేని వాళ్లని మోసం చేయడం సులభమనుకున్నారు. మీరు అంకెల్లో మాయ చేసి మా రామయ్యను నమ్మించారు. కాని నేను లెక్క వేశాను. ఒక బస్తా ధర 15 రూపాయలు. 13 బస్తాలకి 195 రూపాయలు రావాలి. మీరిచ్చింది 100, అంటే 95 రూపాయలు మీరు మాకు బాకీ. ఈ డబ్బులిస్తారా, లేక ఈ ఊరిలో పంచాయతీలు చెప్పి అందరికీ న్యాయం చేసే మీరే ఇలా తప్పు చేస్తే రేపు ఈ ఊరిలో వచ్చే సమస్యల్ని ఏ మొహం పెట్టుకుని తీరుస్తారయ్యగారు? జమీందారు ఆ మాటకి లోలోపల భయపడిపోయాడు. తన పరువు పోతుందనే ఆందోళనతో గొంతులో వణుకు పుడుతుండగా కంగారుగా ఇలా అన్నాడు. ఎంత తెలివైన దానివే లక్ష్మి, ఎంత బాగా చెప్పావు. నిజంగా నువ్వు చదువుల తల్లివే. అరే సూరన్న, ఏం లెక్కలు చేస్తున్నావురా? నన్ను నమ్మి వచ్చే ఈ అమాయక ప్రజలకి అన్యాయం జరగకూడదు. నిన్ను నమ్మి ఈరోజు లక్ష్మిని తప్పుపట్టాను కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని లెక్కలు వెయ్యి, లేకపోతే నీ సంగతి చెప్తాను. లక్ష్మి, నువ్వు అడిగింది నిజమే తల్లి. లెక్కలో పొరపాటు నాది కాదు, ఈ సూరన్నది. ఊరి జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. జమీందారు నటిస్తున్నాడని లక్ష్మికి అర్థమైపోయింది. జమీందారుకి తన పరువు పోతుందనే భయం వేసింది. లక్ష్మి తెలివితేటల ముందు తన జిత్తుల మారితనం పనిచేయలేదని అర్థమైపోయింది. సరేలే లక్ష్మి, పొరపాటును సరిదిద్దుకుంటున్నాను. ఇదిగో, నీ మిగిలిన 95 రూపాయలు తీసుకో. రామయ్య, నీ భార్య చాలా తెలివైందిరా. నీకు అదృష్టం పట్టింది. అయ్యగారు,
నా భార్య చదువుకుంది కాబట్టే ఈరోజు నా కష్టం నాకు దక్కింది, లేకపోతే నేను రోడ్డున పడేవాడిని. చూసావా రామయ్య, అక్షరం ముక్క తెలిస్తే ఆ జమీందారు కూడా గడగడలాడతాడు. లక్ష్మి, నువ్వు ఈ ఊరికే గర్వకారణం. ఆ రోజు నుంచి రామయ్య తన భార్య మాటను వేదంలా పాటించడం మొదలుపెట్టాడు. ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా లక్ష్మి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునేవారు. రామయ్య తన పిల్లలను పెద్ద చదువులు చదివించి చదువు గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాడు. చదువు మనిషికి మూడవ కన్ను లాంటిది. అది ఉన్నవారిని ఎవ్వరూ మోసం చేయలేరు. తెలివితేటలతో ఏ సమస్యనైనా పరిష్కరించొచ్చు.